మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కుంభం కిరణ్ కుమార్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఆశీర్వాదం పొందుతూ ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మనం చాలా రోజులుగా ఏ విషయం గురించి అయితే ఇబ్బంది పడుతున్నామో, ఏ విషయం మీద పోరాటం చేస్తామని చెప్పి నన్ను ఆశీర్వదించి కార్పొరేటర్ చేసారో ఆ విషయాన్ని పరిష్కారం చేసి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పరిష్కారం దిశలో నడుస్తుంది. ఒక నమ్మకం ఏర్పడ్డది. వ్యక్తిగతంగా మల్లారెడ్డి గారు చేస్తారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఒక 2 రోజుల్లోనే వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వాళ్ళు మొండి పట్టు పడితే సాధిస్తారన్న ఒక ఏకైక నమ్మకంతో ఈరోజు 100% ప్రజలందరూ కూడా మా కాలనీవాసులందరూ కూడా వచ్చి, అన్న మీరు మల్లన్నతో కలిసిపోతే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, మా అందరికీ నమ్మకం కుదిరింది అని చెప్పి రాత్రి వచ్చి నాతోని రాత్రి 11-12 గంటల సమయంలో వచ్చి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక పార్టీలో, ఒక భారతీయ జనతా పార్టీలో కార్పొరేటర్గా బీఫామ్ తీసుకొని కార్పొరేటర్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందరూ. ఆ తర్వాత అదే నమ్మకంతో పార్టీ కూడా పనిచేయడం జరిగింది. ఎక్కడ కూడా నాకు పార్టీ నాయకత్వంతో కానీ, బోడుప్పల్ నాయకత్వంతో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు జాక్ పోరాటంలో కూడా నాతో సహకరించి మద్దతు తెలిపి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు. కానీ నేను ఒక ప్రజల శ్రేయస్సు కొరకు, మనందరి సమస్య పరిష్కారం కొరకు మల్లన్న గారి ఉన్న నమ్మకంతో ఈరోజు వారి సమస్య పరిష్కారం 70%, అది పరిష్కారం 100% కావాలంటే మళ్ళీ మంత్రిగా మన దగ్గర రావాలని చెప్పి ఏకైక జాక్ కో కన్వీనర్, అదే మాదిరిగా మా బోడుప్పల్ బీజేపీ కార్పొరేటర్ వాళ్ళ సహచరులతోటి, వాళ్ళ యువ నాయకులతోటి పెద్ద ఎత్తున ఇలా బీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నందుకు స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే ఆయన ఒకటే మాట మీద ఉన్నాడు మొదటిసారి కూడా, నాకు వక్ఫ్ బోర్డు పని కావాలి, ప్రజలకు నా పెండింగ్ పని కంప్లీట్ కావాలి. నేను గెలిచిన ప్రజలు నన్ను గెలిపించారు, వక్ఫ్ బోర్డు పని మీదనే నాకు గెలిపించారు. నేను అది కంప్లీట్ అయ్యేదాకా నేను ఎక్కడ కూడా రాను, ఏ పార్టీ అని ఉండని. నాకు ఎవరు వక్ఫ్ బోర్డు పని కంప్లీట్ చేస్తే ఆ పార్టీలోకి వస్తా అని చెప్పి నాకు కూడా మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారమే నేను వక్ఫ్ బోర్డుది మా కేసీఆర్ తానికి తీసుకుపోయినా, కేటీఆర్ తానికి తీసుకుపోయినా, నవీన్ మిట్టల్ తానికి తీసుకుపోయినా, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినా, అది కూడా దగ్గర 70% కంప్లీట్ అయింది. ఇంకో 30% ఉంది, అది కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాదే, నా రెస్పాన్సిబిలిటీ కూడా అని చెప్పిన. దానికి మంచి ఆకర్షితులై మా కిరణ్ నాకు కొడుకు లాంటి వాడు, ఎప్పటికీ నేను ఆయనను కాపాడుకుంటా, ఆయనను పార్టీలో